హాయ్ హలో నమస్తే నేను మీ గణేష్ ఆదిమూలం యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. చాలామంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, చాలాసేపు వెయిట్ చేసామండి మీ దగ్గర చూపించుకోవడానికి, కానీ మీరేమో నెఫ్రాలజీకి వెళ్ళమంటున్నారు ఇప్పుడు ఎట్లా అని అడుగుతారు. ఇదే సమస్య చాలామందికి వస్తూ ఉంటుంది. సో ఇందులో మాకు ముందు ఏంటంటే ఏ పేషెంట్ నెఫ్రాలజిస్ట్ చూపించుకోవాలి, ఏ పేషెంట్ యూరాలజిస్ట్ చూపించుకోవాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు. దానికోసమే వీడియో. ఇది తెలుసుకునే ముందు అసలు యాక్చువల్గా మన కిడ్నీ ఎలా ఉంటుంది, యూరినరీ సిస్టమ్ అంటే మూత్ర వ్యవస్థ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. కిడ్నీల మెయిన్ ఫంక్షన్ మనకు తెలుసు, బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని ఫిల్టర్ చేసి బయటికి పంపించడం. ఇది కాకుండా కిడ్నీస్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కిడ్నీస్. అవి ఏంటంటే ఒకటి బీపీ కంట్రోల్ చేయడం, అంటే అవి ప్రొడ్యూస్ చేసే మెథడ్స్ నుంచి బీపీ కంట్రోల్ చేయడం. అలాగే బాడీలో వాటరు, ఎలక్ట్రోలైట్స్ అంటే సాల్ట్ ఎంత మెయింటైన్ అవ్వాలన్నది కూడా మన కిడ్నీస్ చూసుకుంటాయి. అదేవిధంగా బోన్స్ స్ట్రెంత్కి, అదేవిధంగా మన బాడీలో ఏ డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ అంటే మందులు తీసుకున్నా కానీ బయటకు పోయే మార్గం కూడా కిడ్నీలే. సో కిడ్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నెఫ్రాలజీ కిందకు వస్తాయి. కిడ్నీలో ఫిల్టరింగ్ యూనిట్స్ నెఫ్రాన్స్ అంటారు. అవి సుమారుగా ప్రతి కిడ్నీలో ఒక 10 లక్షలు ఉంటాయి. అవన్నీ ఫిల్టర్ చేసి యూరిన్ బయటకు పంపిస్తూ ఉంటాయి. అంటే కిడ్నీలోకి బ్లడ్ వెళ్ళి అది ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చేంత వరకు మాత్రం అది కిడ్నీ ఫంక్షను. దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా నెఫ్రాలజిస్ట్ చూస్తారు. ఒకసారి యూరిన్ తయారై బయటకు వచ్చిన తర్వాత ఇలా యూరిన్ ట్రాక్ట్లోకి వస్తుంది, అంటే ఇది ఇటు కట్ చేస్తూ ఉంటుంది కిడ్నీ. ఒకసారి యూరిన్ తయారై కిడ్నీలో ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి యూరాలజీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, ఇక్కడ ఏదన్నా క్యాన్సర్ గడ్డలు కానీ, ఇవన్నీ కూడా యూరాలజీ కిందకు వస్తాయి. కిడ్నీకి సంబంధించి కొన్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటాయి. అంటే కిడ్నీ గడ్డలు కానీ, కిడ్నీ దెబ్బ తగిలినప్పుడు అది బ్రేక్ అవ్వడం కానీ, అయితే కిడ్నీలో ఉన్న చిగుము గడ్డలు కానీ, ఇవన్నీ ఆపరేషన్ పడే కేసులు. ఇవి కూడా మళ్ళీ యూరాలజిస్ట్ చూడాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కిడ్నీకి సంబంధించి మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది నెఫ్రాలజీకి వెళ్ళాలి. అంటే షుగర్ బీపీ వల్ల కిడ్నీలు పాడవడం అటువంటివి. మిగిలిన సమస్యలన్నీ కూడా జనరల్గా యూరాలజిస్ట్ కిందకే వస్తాయి. అంటే ఈ కిడ్నీ పైప్ ఉంటుంది, దీన్ని యూరిటర్ అంటారు. ఇందులో సమస్యలు కానీ, బ్లాడర్లో సమస్యలు కానీ, యూరిన్ లీక్ అవ్వడం కానీ, యూరిన్ సన్నగా అవ్వడం కానీ, ఇవన్నీ కూడా యూరాలజీ కిందకి వస్తాయి. సో బట్టి మనం అవగాహన పెంచుకుని ఎవరికి చూపించుకోవాలనే అవగాహన పెంచుకుంటే మనకి చాలా టైము అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఎవరైనా డాక్టర్ గారు మీకు ఆపరేషన్ పడుతుంది అని చెప్తే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఒక ఆప్షనే కాదు, మీ రైట్ కూడా. మా దగ్గర యూరాలజీ ఆపరేషన్ సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు యూరాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి అనేది మనం మాట్లాడుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.